ఏం చెప్పను చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు, సావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడనివ్వట్లా, పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి రాకూడదు, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్లిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసారట అని పెద్ద బాబు ఏంటి ఏంటంటే వెళ్తే రాని మరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదాన్ని అన్నే. అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు, వాళ్ళ అబ్బాయి అంటున్నారండి బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్లు, నాకు 92 ఏళ్లు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్ లో అట్టు పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తున్నాడు అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు, వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయా అంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. వచ్చాడు, వచ్చి వాళ్ళతో మాట్లాడాడు పైకి. వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు, మాట్లాడా పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడండి ఇస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయదు అన్నతల్లి ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని పరిగెత్తా. పడదాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు చేసుకున్నాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు, నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. ఎప్పుడు చనిపోయారన్నది క్లారిటీ లేదు.